నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు మరియు ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి చరిత్రలోనే అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 8న విడుదల కానున్న ఈ నోటిఫికేషన్ ద్వారా 14,000 ఖాళీలను భర్తీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. భర్తీ వివరాలు: 6,800 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,800 అంగన్వాడీ ఆయాల పోస్టులు. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ ఆయాలకు 3,400 పోస్టుల వరకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆయా ఉద్యోగులకు ఉత్తమ అవకాశంగా మారనుంది. ఇప్పటి వరకు ఆయాలుగా పనిచేస్తున్న వారు అంగన్వాడీ టీచర్గా పదోన్నతి పొందేందుకు అర్హత సాధించవచ్చు. అయితే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులకు కనీస అర్హతగా ఇంటర్మీడియట్ అర్హత అయితే నిర్ణయించారు. విద్యార్హత మరియు ప్రమోషన్ అవకాశాలు: ప్రస్తుతం అంగన్వాడీ ఆయాలుగా పనిచేస్తున్న వారు టీచర్గా ప్రమోషన్ పొందాలంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అవసరము. 10th క్లాస్ పాస్ కాకపోతే ఓపెన్ 10th లేదా ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలి. 2022 ఆగస్టు 1కి ముందు నియామకమైన అంగన్వాడీ ఆయాలకు 10th పాస్ అర్హత సరిపోతుంది. 45 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు, 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు మాత్రమే టీచర్గా ప్రమోషన్ పొందగలుగుతారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సడలింపులు: కేంద్ర ప్రభుత్వం 2022 డిసెంబర్లో అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ తప్పనిసరి చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా చేసిన వారికి 10th క్లాస్ అర్హతతోనే టీచర్గా ప్రమోషన్ కల్పించే అవకాశం కలిగింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేయాలనైతే చేయనుంది. ప్రస్తుతం పనిచేస్తున్న హెల్పర్లకు గుడ్ న్యూస్: ఇంటర్ పాస్ అయిన హెల్పర్లకు టీచర్గా పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 50% మంది హెల్పర్లకు పదోన్నతి కల్పించనున్నారు. కొత్తగా నియామకం కోరే వారికి ముఖ్య సూచనలు: అంగన్వాడీ టీచర్ లేదా ఆయా పోస్టులకి కొత్తగా అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. వయసు పరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రస్తుతం 10 ఏళ్ల అనుభవం ఉన్న ఆయాలకు కానీ 45 ఏళ్లు పైబడిన వారికి ప్రమోషన్ అవకాశం ఉండదు. ఇక ప్రస్తుతం పనిచేస్తున్న వారు చేయవలసినవి: సిడిపిఓలను సంప్రదించి మీ పెరిగిన విద్యార్హతను నమోదు చేసుకోవాలి. ప్రమోషన్ అవకాశాలను కోల్పోకుండా ఉండేందుకు 10th మరియు ఇంటర్ పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా ఈ నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు చిన్నారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలను సరిచూసుకుని అవసరమైన పరీక్షలను పూర్తి చేసుకోవడం మేలైన నిర్ణయం అవుతుంది.